కుషాల్ కుషాల్ ఎప్పుడో ఫోన్లు చూసుడు కాదు, చాయ్ పెట్టియచ్చు కానీ ఒకసారి. మిస్ అవుతున్నా నేను నువ్వు పెట్టిన చాయ్. ప్లీజ్ అంటే మన ముగ్గురికి. నువ్వు తాగవా? షుగర్ లేకుండా తాగు, షుగర్ లేకుండా తాగు. చాయ్ మంచిగా పెడుతూ ఒకటేసరికి ఇయ్యాలి ఒక్కనాడు పెట్టినాను. లేవు పెట్టలేదు మీ ఎక్కిచ్చుడు పెడతావు ప్లీజ్. నువ్వు పెట్టింది లోకమ్మ ఉన్నదట. సరే పెడతా. చలో గాయస్, వీళ్ళు చాయ్ పెట్టమని నన్ను సాగబడుతురు. చాయ్ పెడతా, నా స్టైల్లో చాయ్ పెడతా. నేను ఎట్లా పెడుతున్నా చూడండి. You tell him he's all you see. Tell him you got his keys, cause you thought he needed them, but he's not coming back again. ఫస్ట్ టీ అంటున్నా. అదేంద్రా టీ వస్తావా డైరెక్ట్? పాలు మిల్క్ ఎక్కడ ఉంటాయి? ఫ్రిడ్జ్ లో. Coming back again, so he's gone, leaving then. You won't see. This is full cream milk. Come on. First shake well before you shake it. అది ఆల్రెడీ యూజ్ చేసింది, నువ్వు అట్లా ఊపకు. అంత మీద నుంచి వస్తే సిలిండర్ అంతా వెళ్తుంది. తర్వాత క్లీనింగ్ కూడా నువ్వు వేయాలి. ఓకే, ఇంత పాలతో ఇద్దరికి చాయ్ పెడతాడంటే ఇది మరిగే లోపల అడగంటే అటే పోతాయి పాలు. అంతే అంట. చాయ్ బండి పెడతాడు హైదరాబాద్, అట్లా పెడతాడు. ఎందుకు వాడు ఏం ఎప్పుడు అన్నీ నిల్చొని చేస్తుంటే మా మానే ఉంటుండే కదా చాయ్ బండి దగ్గర. చాయ్ బండ్ల దగ్గర మొత్తం టోటల్ బతుకన కొడుతుంటుంది. పాలు పోసినాం. నెక్స్ట్ ఏం చేయాలి? స్టవ్ చాలు చేయాలి ఫస్ట్. డిప్రెషన్. ఫస్ట్ స్టవ్ చాలు చేయాలి. స్టవ్ చాలు చేసిన తర్వాత బౌల్ పెట్టాలి. బౌల్ పెట్టిన తర్వాత మిల్క్ పోయాలి. మనం టోటల్ ఉల్టా పల్టా చేసాం. గైస్, మా అమ్మ అప్పటి నుంచి ఏమేమో చెప్పుకుంటే నన్ను డిస్టర్బ్ చేస్తుంది. మా అమ్మని కూడా ఇన్వాల్వ్ అవుతుంది. కమ కాదని పాలు పోసినావు, పాలు పోసినాక చక్కెర వేయాల. అది తెలిసేనే నాకు. చాపత్తి వేయాలా? చాపత్తి ఎత్తేనే ఛాయ్ అవుతుంది. అది తెలిసే నాకు. ఫస్ట్ అది పాలైతే గరం కావాలి కదా. నేను నీళ్ళు పోయా, మీరంతా నీళ్ళు పోసుకొని తాగుతారు. నా లెవెల్ ఏంది? మళ్ళీ నన్ను కూడా ఇన్వాల్వ్ చేసిన. నా కథ ఏంది? నీళ్ళు పోయమంటుంది అసలు. సరే, మా అమ్మ కోసం వాటర్ పోస్తున్నా. నా పిల్లమేమో వాటర్ పోయొద్దు అంటుంది, మా అమ్మనేమో వాటర్ పోయాలంటుంది. కొన్ని పోయాలా అన్న? ఏం చేయాలి చెప్పు. నాకైతే నాకు స్ట్రాంగ్ టీ కావాలా. అది పోస్తే లైట్ అయిపోతుంది, మిల్క్ వాటర్ వస్తుంది. నాకైతే వద్దు. ఇంత నల్లగాలు కలుపుతా, అప్పుడే సెట్ అవుతారు మీరు. కాదు నాని, మీ ఇద్దరికి నచ్చినట్లు చేసుకోరు. నాకు ఏదో కొంచెం పోయి ఉండు. సరే అంతే అంట. సరే, మా అమ్మ కోసం వాటర్ పోద్దాం. మీరు మా అమ్మ గెస్ట్ కదరా. కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకో కుషాల్. నాకు తెలియదు అనుకుంటున్నా. చాయ్ బండి దగ్గర ఎన్నేళ్ళు కూర్చున్నాను. చాయ్ బండి దగ్గర ఎన్నేళ్ళు కూర్చున్నాను. సరే నీ చాయ్ బండి దగ్గర కూర్చున్నది చదువుకున్నది చెప్పుకోగాని చాయ్ బండి దగ్గర కూర్చున్నా అని ఏమో మరి. విజయ్ గారు నేను చాయ్ బండి దగ్గర కూర్చుంటుండే ఆస్ట్రేలియాకి రాకుండా. పైసలు ఏమన్నా సంపాదించారా మరాడ? లూడో ఆడుతుండే, మూడుకి వెళ్తాడు పైసలు వస్తుండే. చక్కెర ఇప్పుడే అయ్యారే చంటి. నువ్వు ఆగు కదా. బండి సాయి బండి కాడ ఏంటి కూర్చుంటుంటే రెడీ నువ్వు టైం పాస్ కూర్చుంటుండే. ఓడన్నా ఇట్లా సిగరెట్లు పడతాడు కదా, సిగరెట్లు పట్టేటోని చూసి అరే ఇటు జీవితం ఏమైపోతుందిరా అన్నట్టు ఇట్లా ఫీల్ అయిపోతుంటే అన్నట్టు నేను నా దోస్తులు. ఇంత పొగ వీర్చుకుంటుండు, వాడు ఏమైపోతాడు ఏం కథ అని అది అయిపోతుండే. మొత్తం నెత్తికర అవుతుండే. నువ్వు అట్లా ఊసుకుంత కొంత పట్టినవచ్చిగా పట్టంది అట్లా ఇవ్వడాడు వాడు. చాయ్ బండి కాడ పడతారు కదా కొందరు. పడతారు పట్టేటోళ్ళు లెక్క ఉన్నానా? పట్టేటోళ్ళు లెక్క అంటే సాటుకు పట్టింది వాడికి గుర్తుంటది. సాటుకు పట్టి ఇట్లా పొగ వెళ్తుంది కదా సైడ్కి వెళ్ళి. కానీ నేను చూసినోడు వాడు. నువ్వే మందిని దొరకబడుతుంటివి. నిన్నోడు చూస్తాడు. నేను మాట్లాడుకుంటాను. సిగరెట్ పేదలు నల్ల అయితే అంటారు. నేను నల్ల ఉన్నాయి. నల్ల లేవు చంద్రం పేదలు ఉన్నాయి. సిగరెట్ బండి కాడ మందిని చూసుడు కాదు. ఈడ్చుకు అమ్మ సాటుకి ఇట్లా పట్టుకొని
పొగంతా బయటకు వచ్చి నచ్చినమ్మా ఎట్లా అందని ఇగో ఇట్లా పట్టి రండి అది Hey, yeah, let's see how you do under pressure. Oh, yeah, I've been wanting this shit forever. I've been in the field with whatever they throw at me. Brush it off, pick myself up, moving on to the better. Okay, hey, yeah, ain't no errors, baby, it's a new era. I wake up early, feeling rich like I'm Kesha. I get to the paper, boy. గైస్ మనకు చాయ్ పోయేస్తలేదని మన చోటగాడే చాయ్ పోసేసిండు మనకి. ఇలా అయిపోయింది పాపం అత్తమ్మ దాంట్లో కరెక్ట్ మీ గ్లాస్లోనే పడలేదు అత్తమ్మ. అంతా కింద కూడా కొట్టింది. నేను తీసుకొస్తా పో మీకు. అమ్మా ఓయ్ అత్తమ్మ ఈ గ్లాస్లో తాగుతుంది. ఏ అత్తమ్మ కప్ స్టీల్ గ్లాసా నీకు? అత్తమ్మ కప్పులో తాగది. ఎందుకు అమ్మా? తాగరాదని కాలుతుందని. చూడు ఇక టేస్ట్ చేసి మన కొడుకు చాయ్ చేసిండు మనకు ముత్తమంతా పోసిండు గీత పోసినామని అంటుందిరా చోట. పాపం అత్తమ్మ రోజు గ్లాస్ చాయ్ తాగుతుంది. ఇట్రా ఇద్దరు ఒకటేసారి తాగి చెప్పు ఇట్లా. బిస్కెట్ చాయ్లో బిస్కెట్లు అప్పాలు కారీలు అన్నీ వేసుకుంటుంది. అప్పుడు నీకు చాయ్ టేస్ట్ ఏం తెలుస్తుంది? నీకు డైరెక్ట్ చాయ్ తాగుతానే చాయ్ టేస్ట్ తెలుస్తుంది. కానీ అయినా ఇది నిండది నాకు ఇంకా కావాలా? నా గ్లాస్ కూడా ఇస్తా తాగు నువ్వు. ఓ అది పెట్ట తాగు బనానీ నిజంగా చెప్పెట్టున్నా. నిజంగానే నాని గ్రేట్. అబ్బా ఎంత సూపర్. అబ్బా ఇంకా కోత పోయలేవు నేను మొత్తం చేసా. సూపర్. అబ్బా ఇంకా కోత పోయలేవు నేను మొత్తం చేసా. సరే సరే నాది కూడా తీసుకో. అద్భుతం. ఎట్లుందిరా చోట? బాగుంది. బాగుంది. నాని మరి సాయి బండి పెట్టుకొని చేసినా సరే నేను ఇటే ఉంటుంటున్నా. ఊకే వ్యవసాయం చేసేవాడికి నడుము నొత్తుంది. బాసన్ తోమిస్తుంటే గిలాసాలు కడిగిస్తుంది. ఇది మరి ఆమె నేను క్యాష్ కౌంటర్ దగ్గర ఉంటా. మరి పైసలు తీసుకుంటాను. నువ్వు చాయ్ పెడితే అత్తమ్మ మళ్ళీ అవి అడుగుతా అంటుంది. మరి నేనేం చేయాలా? ఇవన్నీ క్యాష్ కౌంటర్ ఇవన్నీ అడిగా మా పెద్దదేనంటాడా. ఇప్పుడు నువ్వు పెడితే మళ్ళీ నేనే కదా చూసుకోవాల్సింది. నువ్వు సైడ్కి తమలపాకులు చుట్టి ఇట్లా వస్తారు ఇండియాకి లాంటిలు తమలపాకులు తింటారు కదా వాళ్ళు. పాన్పరా కాదు. ఇప్పుడు ఇట్లా పెట్టుకోరా. ఇప్పుడు మన ఆయికి ఇట్లా వేసుకుంటారు ఇంటి కదా. అది ఆకు ఆకు. ఓకే. మా ఇంటి బయటనే రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి. సో రోడ్ వర్క్స్ చేసేటప్పుడు అందులో పని చేసామే సిగరెట్ పడుతుందట. మా అమ్మ చూసిందంట. మెత్తపాలు చేసుకుంటుంది. ఆడవాళ్ళు సిగరెట్ పడుతుర్రు ఏంద్రా అనుకుంటారు. పోరగాండి సూపర్ అంటే ఏమో ఇట్లా ఇప్పుడు నేను వాకింగ్ పోతా కదా. ఇట్లా పట్టుకున్నాడు గోడల మీద కూర్చుంటారు ఆడవాళ్ళు. ఇట్లా పట్టి ఊతారు నాని. ఇట్లా ఇట్లా ఊదేస్తారు. వేపే దాన్ని వేపు అంటారు అమ్మ. ఐస్ పోరగాన్లే లగ్గం అయిందో కాలేదో కానీ తెలియదు. ఇక వేపు అది వేపో ఏందో కానీ పొగత్తది. వేపుకి పోగొత్తదే మరి. గాయస్ ఇయో మా అమ్మ కోసం మా చోటగాడి కోసం చాయ్ చేసిన. చాయ్ తాగేసినాం. చలో మంచిగా ఉన్నది నాని. గ్రేట్. చాయ్ చేసిన కోడలికి నాకు ఆవిడికి మా ఇవన్ బొండ లేడిగా మంచిగా ఉన్నది నాని. రేపటి ఉంది నువ్వే జాబిపోయి అమ్మ మనం మన వచ్చిందాక నేను అట్లనే ఉంటుంది. ఆడే వేసిపోయాలా నేను అది పోతుంటా కదా ఆగందా. చాయ్ అంటే ఎంత ఇష్టమో చెప్పు. చాయ్ నాకు అన్నం లేకుండా సరే బేట. చాయ్ అంటే బాగా ఇష్టం నాకు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా. చిన్నప్పటి నుంచి నీళ్ళున్నా సరే. ఇప్పుడు మీరు పోయినాక గిలాసైడు పాలు పోసుకుంటున్నా. సాంగ్ గిలాసాలు నీళ్ళు పోసుకొని పెట్టుకుంటా.
అదే ఇంత బాటిల్ అంతా అవుతుంది ఒక కాదు సగము ఇనికిపోతుంది గిలాస్ ఎంత అవుతాయి ఇక. ఇప్పుడు నువ్వు పెట్టినావు సామే పోసినావు నాని ఓకే దట్స్ ఆల్ గాయ్స్. మీరు కూడా ఎప్పుడన్నా కిచెన్లో హెల్ప్ చేయాలనుకుంటే ఇట్లా చిన్న ఛాయ్ పెట్టండి, మన వాళ్ళు ఖుషి అయిపోతారు. చాలు అంతే, ఇక బగ్గ ఎక్కద్దు, ఇక ఓన్లీ ఛాయ్. రేపు కుకింగ్ చేసి ఇస్తావు అనుకున్నా మేము. ఏం కర్రీ కావాలి నీకు? పెసరపప్పు టమాటా ఉండాలా? అబ్బా నా పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది అత్తమ్మ. పెసరపప్పు నీ పెళ్ళయింది అంటే నాది కాలేదా? నీ పెళ్ళయింది అంటే నాది కాలేదా? మా పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు పెసరపప్పు టమాటా అని 100 సార్లు అన్నాడు. ఒక్కరోజు అన్నా నానబెట్టింది లేదా అండింది లేదు. నానబెట్టకుండా అమ్మ పెట్టాలా? దండం. కుక్క జోక్. సరే ఓకే గాయస్, సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్లు లైకులు కొట్టుర్రే మీకు నచ్చినట్లయితే. అదే నా కొడుకు ఇక్కడికి రోజుకి వచ్చి మనీ అవుతుంది, ఇక మరో గంగవ్వ అవుతుంది. గంగవ్వ ఆస్ట్రేలియా బాలవని అవుతా. ఓకే సరే, బాయ్ బాయ్, టేక్ కేర్ గాయస్. గాయ్ కాదే బాయ్. బాయ్ 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 గాయస్ అని అంటే బాయ్ పిల్లలు ఇట్లా బాయ్ బాయ్ గాయస్ అని. బాయ్ గాయస్. మంచిగా రైట్. బాయ్. యువన్ బొండ మిస్ బ్లాగ్లో.